హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే, సప్త శనివారాల వ్రతంలో ఐదో వారం పూజ అయితే, ఐదో వారం పూజ వీడియో అయితే ఇప్పటివరకైతే పెట్టలేదు. నాకు వీడియో తీయడానికి గూడా గుర్తులేదు. వీడియో తీసినానికి గుర్తులేదు. వాయిస్ ఓవర్ ఇయ్యడానికి టైం లేదు. అందుకోసమని పెట్టలేకపోతున్నాను. ఇక్కడైతే నువ్వులు, చిమిలి ఉండలు, నెక్స్టు బియ్యపిండి ప్రమిదలకి కలిపి పెట్టుకున్నాను. అక్కడేమో పానకం చేశాను, చలివిడి చేశాను. ఇక్కడ 2 గ్లాసులలో వాటర్ తీసుకున్నాను. పూజ సామాన్లన్నీ నీట్‌గా, క్లియర్‌గా కడిగి పెట్టాను. ఇంకా రెండిట్లలో వాటర్ పెట్టుకుంటే నాకు ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ మధ్యలో లేవకూడదు పూజలో కూర్చుంటే. అందుకని ఇలా అయితే పెట్టి కూర్చున్న. తులసి ఆకులు, విడి పూలు, మాల పూలు, తమలపాకులు ప్రతి ఒక్కటి అయితే తీసుకొని పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇలా పెట్టుకుంటే అస్సలకి ప్రాబ్లమ్ లేదు. మధ్యలో లేవాల్సిన పని లేదనమాట. ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నా, ఎలా చేసుకున్నా, ఏంటి అని ఈ వీడియోలో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఈరోజు టెంపుల్‌కెళ్ళిపోతున్నా అనమాట. టైం గూడా లేకుండే అందుకే చెప్పడం లేదనమాట. ఏ టెంపుల్‌కి, ఏంటి అని మీరనుకుంటున్నారా? చూపిస్తానండి టెంపుల్ గూడా ఈ వీడియోలోనే మొత్తం ఉంటుంది. ఏ టెంపుల్‌కెళ్ళాను, ఎక్కడికెళ్ళాను, ఏం చేశాననేది గూడా క్లియర్‌గా చెప్తాను. అది చెప్తూ, చూపిస్తూ ఉంటాను. ఇలా అయితే మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్న ఫ్లవర్సు, దేవుడికి దీపాలు మంచిగా ఇలా వెలుగుతుంటే నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల నుంచి కిందికి దిగి వచ్చినట్టే అనిపించింది. కాపోతే ఈరోజైతే ఇలా కొబ్బరికాయ అయితే పండు పండింది. నాకైతే ఇది పండు పండిందా? కుళ్ళిపోయిందా? నాకసలు ఏం అర్థం కాలేదండి. చాలా భయంగా, చాలా కొంచెం బాధగా అనిపిచ్చింది. ఇంగ తర్వాత మా వారికి చూపిచ్చాక ఏమన్నాడంటే, "ఇది పండు పండింది. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు. పండు పండితే చాలా మంచిది కొబ్బరికాయ" అని చెప్పాడు. ఇంగ తర్వాత భయమంతా పోయింది. ఇంకా నేను ఆ వీడియో అప్పుడు పెడదామనుకున్నది. ఇప్పుడు అయితే కుదిరిందనమాట. ఇలా అయితే ఈ వీడియో అయితే పెట్టాల్సొచ్చింది. ఎందుకు కూలిపోయింది? ఏంటి? అనేది గూడా నాకు చాలా భయంగా, బాధగా ఉండే ఒక 2, 3 రోజుల దాకా. ఇంకా తర్వాత ఏంటంటే, ఆ భయం, బాధ పక్కకు పెట్టి మేమైతే ఒక గుడికెళ్ళినామనమాట. దూరమే. అది మా ఊర్లో నుంచి వేరే ఊరికెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉంటదనేది గూడా నాకు తెలీదు. ఇంకా ఇక్కడైతే లంచ్‌లోకైతే గోరుచిక్కుడుగాయ టమాటా అయితే చేశాననమాట. పిల్లల లంచ్ బాక్స్‌కి పూజంతా అయిపోయినంక ఇది కార్తీక మాసంలో పూజ చేసుకున్న ఐదో వారము. కార్తీక మాసం అయిపోయి గూడా ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ నుంచి కూడా నేను పూజ వీడియోస్ అయితే పెట్టలేదనమాట. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఈవినింగు నేను ఎప్పుడు దేవుడి మందిరంలోనే చేస్తన్నా గాబటికి, ఈవినింగ్ గూడా పూజ చేసుకొని, ఇంకా మేమైతే ఊరైతే బయలుదేరుతున్నాము. ఏ ఊరు, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి. ఇంకా మేమైతే యాదగిరి గుట్టకొచ్చినాం. యాదాద్రి భువనగిరి జిల్లా అనమాట. మీరు వచ్చారా ఎప్పుడైనా? అసలు ఆ లైట్ ఫోక్స్ అయితే ఎంత కాంతివంతంగా ఉందో, ఇంకా మా బాధ కాదు, చెరగాదనుకోండి. దిగాము, ట్రైన్ దిగి గుడి దగ్గరకైతే వెళ్ళాము రూమ్ తీసుకుందామని. కానీ ఒక్క రూమ్ లేదండి. లాస్ట్ వీక్ అనమాట. ఇంకా సండే. అది కార్తీక మాసంలో ఫుల్లు రష్ ఉన్నారు. ఇంకా రష్ వల్ల మాకు రూమ్ దొరకలేదు. ఇంకా దొరకకపోతే ప్రైవేట్‌లో తీసుకున్నామనమాట. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడైతే ఇంకా ఇల్లు కడుతున్నాడండి. మేము నైట్ రూమ్ తీసుకొని రూమ్‌లో హ్యాపీగా నిద్రపోయి, ఇంకా లేచి ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరైతే పాత గుట్ట ఉంటది. కొత్త గుట్ట ఉంటదనమాట. పాత గుట్ట దగ్గర పైన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆ దర్శనం అయితే చేసుకొని, ఇక్కడ అందరూ రాళ్ళతోటి ఇల్లులు కడుతున్నారనమాట. ఇట్లా రాళ్ళతో రాయి మీద రాయి 5 రాళ్ళు పెడితే, ఇంకా మనకైతే ఇల్లు కల అనేది నెరవేరుతదని చాలామంది అనుకుంటారు. ఇంకా ఈ వీడియోలో గూడా నా ఫేస్ అయితే చాలా భయంకరంగా ఉండే దగ్గర నుంచి తీస్తే. అందుకే కొంచెం దూరం పెట్టి వీడియో తీస్తున్నానండి. ఫేస్ అయితే సరిగ్గా కనిపించడం లేదు. మీకైతే చాలా బ్లాక్ అయిపోయింది. ఎందుకో తెలీదు అట్లా అయిపోయిందనమాట. ఇంకా తర్వాత మేము ఇగ రూమ్‌కొచ్చేసినాము. రూమ్‌కొచ్చేసి ఇక్కడ గుడి అయితే చూడండి ఎంత బావుందో. రూమ్ దగ్గర అనమాట ఈ ఏరియా. ఇంకా
రూమ్ అయితే బావుంది. కాకపోతే మేమేంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని వెయిట్ చేస్తున్నామనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు, మేము కలిసి వెళ్ళాము. కలిసి వెళ్ళలేదు. అక్కడికెళ్ళాక కలుసుకున్నాము. ఇంగా రూమ్ దగ్గరైతే ఇలా ఉంది. ఇంగ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే నేను ఫస్ట్ టైమ్ చేసుకున్నా అనమాట. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. 5వ శనివారం రోజైతే ఇలా మేమైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్‌కైతే ఎళ్లి తెల్లారి ఆదివారం రోజైతే మేము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము. ఇక్కడ టికెట్ వచ్చేసి రూ. 1000 ఒక 4, 5 మెంబర్స్. అంటే ఫ్యామిలీ కూర్చొనే అంత ప్లేస్ ఉంటది. కూర్చొని మంచిగా అయ్యవారు చెప్తారు. మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మా పక్కన ఫ్రెండ్ వాళ్ళని చెప్పాం గదా! అది వాళ్ళు అన్నయ్య, వైషు వాళ్ళు. ఇంకా మా వారి ఫ్రెండ్ అనమాట. కొలీగ్ తను. ఫస్ట్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోవాల్సిందే ఇంకా. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నా అనమాట. నాకెలా ఉంది కొత్త చీర కట్టుకోవాలి. అంటే సరేలే అనేసి వ్రతానికి ఫస్ట్ టైమ్ చేసుకున్నా, సెకండ్ టైమ్ చేసుకున్నా, కొత్త బట్టలు కట్టుకుంటే మంచిది అనంటే, ఇక నేను అప్పటికప్పుడు ఆ రోజైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నా. ఎలా ఉంది గూడా కామెంట్ చేయండి. మేము ఇక్కడ గుర్రం గో కొత్తగుట్ట దగ్గరికెళ్తున్నామనమాట. రూమ్ దగ్గరికెళ్ళి తినేసి కొత్తగుట్ట దర్శనానికి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇక్కడేంటంటే గుర్రపు బండిలో వెళ్దాము అని పిల్లలు అందరంటే మేమందరం కూర్చున్నాము గుర్రపు బండిలో. ఇగ మేమైతే ఇట్లా మంచిగా సరదాగా వెళ్ళాము. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంగ తర్వాత స్వర్ణగిరికైతే వచ్చాము. ఇక్కడి దాకా వచ్చి స్వర్ణగిరి చూడకపోతే ఎలా చెప్పండి? అందుకే స్వర్ణగిరికి గూడా వచ్చాము. మేము మంచిగా ఆ వెంకటేశ్వర స్వామి అందరూ బయట విష్ణుమూర్తినే చూపిస్తున్నారు గానీ ఆ వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో తిరుపతిలో చూసినట్టయితే అనిపించింది. మీరు వెళ్లారా స్వర్ణగిరి? అయితే స్వర్ణగిరి ఎళ్తే ఎలా ఉంది ఇక్కడైతే ఆ శ్రీవారి పాదాలు చాలా బాగున్నాయి. చాలా పెద్దగా చాలా బాగా అనిపించినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే మార్నింగ్ నుంచి తిరుగుడే కాబట్టి కొంచెం నీరసమైనము. వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆ నీరసం అంతా పోయి చాలా హ్యాపీగా అనిపించింది. లోపల విగ్రహం చూస్తే నాకైతే కళ్ళ నిండా నీళ్ళొచ్చినాయి. ఎందుకో తెలీదు. ఆ స్వామి వారిని చూడగానే అలా అనిపించింది. చాలా మనశ్శాంతిగా, మనసుకు ప్రశాంతత వచ్చిందనమాట. ఎందుకో నేను నా బాధ అంతా చెప్పుకున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదైతే ఇక్కడ చుట్టూ ఉన్న స్టెప్సు, విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహం ఉన్నదనమాట ఇక్కడ. చాలా బాగుంది. అందుకే మీరు గూడా చూస్తారు గదా! అనేసి ఇలా అయితే వీడియో తీశాను. మేమైతే ఫోటోస్ తీసుకున్నాము ఈ వీడియోలో. అంటే కింద లైటింగ్ వస్తుంది ఫేస్‌కి. ఫేస్ అనేది క్లియర్‌గా కనిపించట్లేదు. ఇంకా సేమ్ తిరుపతి లాగానే అనిపించింది నాకు చాలా వరకి. కాపోతే ఇదేమో ఆర్టిఫిషియల్లీ అనమాట. తిరుపతిలో అయితే ఇంకా బావుంటది. ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుందనమాట. ఇంకా మాకు దర్శనానికి రూ. 50 టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము. చాలా బాగా దర్శనమైంది. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రికెళ్తే అక్కడ రూ. 1000 ఇస్తే మొత్తం పూజ సామాగ్రి అవన్నీ ఇస్తారు. మనము ఓన్లీ పూలు, పండ్లు తీసుకపోతే సరిపోతది. ఇంకా మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. మొత్తం వాళ్ళే పూజ సత్యనారాయణ స్వామి ప్రసాదంతో సహా అన్నీ వాళ్ళే ఇస్తారు. మనకైతే చాలా బాగా చేస్తారు. నెమ్మదిగా చేస్తారు. ప్రతి జంట దగ్గరకొచ్చి అయ్యవారైతే అక్షంతలేసి ఆశీర్వదిస్తారు. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడైతే ఫోటోషూట్ అయితే బాగా చేస్తున్నారు. బాగా ఫోటోస్ తీసుకుంటున్నారనమాట అందరూ. ఇంకా ఇక్కడ ఫోటోస్ ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది. అందరికీ ఇదొక్కటే తెలుసు ఈ స్వర్ణగిరిలో లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు అనేది చాలా మందికి తెలీదు. ఇక్కడికొచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. నాకు తెలిసినంత వరకు నేనైతే అలా అనుకుంటున్నా. మీరైతే ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ దీనికోసమే వచ్చిన. ఇక్కడ నిజంగా ఇలా ఉందా అనేసి. కాపోతే ఇక్కడికొచ్చాక చూసా వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు అనేసి. ఇంకా నాకు చాలా బాగా అనిపిచ్చింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే నాకు దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే
వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి. బాయ్ బాయ్. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్. టాటా టాటా. మా పిల్లలందరూ మా ఫోటోస్ దిగుదామంటే ఒకటే వస్తన్నారు. మాకు ఓపిక లేదు. ఇక ఫోటోస్ అయితే సరిగ్గా దిగలే.